नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మహోదయ ఒక నిమిషం ఆగండి, పెడుతున్నాను. ప్రారంభిక రచనానువాద కౌముదిలో మనము 10వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. 10వ అభ్యాసంలో నిన్న మనము సంస్కృత వాక్యాలు చూశాము. ఆ సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు సమాధానాలు అనేటివి ఈరోజు మనం చూద్దామండి. కాబట్టి ఈరోజు వాటి యొక్క సమాధానాలు మీరు సరి చేసుకోండి. తప్పులు ఉంటేనా సరి చేసుకోండి. సందేహం ఉంటే ఈ సమాధానం చెప్పిన తర్వాత వాటిని అడగండి. మీకు ఎవరికైనా సందేహం ఉంటేనా. అస్తు చూడండి. ఇందులో లలిత ఉన్నారండి, లక్ష్మి గారు ఉన్నారండి. ఉన్నాను మహోదయ, ఉన్నాను. జీ, మీ పేరు కనిపించడం లేదు. లక్ష్మి ఉందండి. ఓకే అండి, అస్తు. చూడండి, నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానాలు చూద్దామండి. చూడండి, నిన్న మొట్టమొదటి సంస్కృత వాక్యం ఏం చెప్పుకున్నామంటే సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. లక్ష్మి గారు వీరు లలిత గారు పెట్టేస్తారు. దాంట్లో శుద్ధం చేసినట్టు ఉన్నాయి, పరిశుద్ధం చేసినట్టువి, అది పెట్టనివ్వండి. అస్తు. చూడండి, సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం యచ్చతి అంటే అతడు ఏ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. అతడు ఏ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. ఏ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. చూడండి, మీకు కనిపిస్తున్న ఆన్సర్స్. అతడు ఏ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. సహ కస్మై బ్రాహ్మణాయ ధనం ఇచ్చంటే ఎవరికి, మనం ఏం చెప్పుకున్నాం నియమము, ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు చతుర్థి విభక్తి వస్తుంది. ఏ నియమం ప్రకారంగా? 21వ నియమం ప్రకారంగా. అంతకన్నా ముందు నియమం చెప్పుకున్నాము. 21వ నియమం ప్రకారంగా ఎవరికైతే ఇస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి. ఇక్కడ ఎవరికి ఇస్తున్నామో బ్రాహ్మణుడికి ఇస్తున్నాం కాబట్టి బ్రాహ్మణులో చతుర్థి విభక్తి వస్తుంది. అందుకే అతడు ఏ బ్రాహ్మణ కస్మై బ్రాహ్మణాయ. ఇప్పుడు కస్మై విశేషణము, బ్రాహ్మణాయ విశేష్యము. విశేష్యం అంటే ముఖ్యమైనది బ్రాహ్మణ శబ్దం. విశేషణము అనేది ఆ బ్రాహ్మణ శబ్దాన్ని సంకేతిస్తుంది. అంటే బ్రాహ్మణ శబ్దంలో ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం అయితే ఉంటుందో అదే లింగము, అదే విభక్తి, అదే వచనము దాని విశేషణంలో కూడా ఉంటుంది. అందుకే కస్మై చతుర్థి విభక్తి, పుల్లింగము, ఏకవచనము. అలాగే బ్రాహ్మణ శబ్దం కూడా ముఖ్యమైనది కాబట్టి పుల్లింగము, ఏకవచనము, చతుర్థి విభక్తి అన్నమాట.
సో అందుకే బ్రాహ్మణాయ అని చెప్పి చతుర్థి విభక్తిలో మనం రూపం రాసుకున్నాము. అస్తు. జి రామకృష్ణ కదండి. ఏదో మధ్యలో అడిగారండి. అస్తు. నెక్స్ట్ రెండో వాక్యం, సహ తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. సహ తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. సహ తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. అతడు ఆ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. అతడు ఆ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. సహ అంటే అతడు, తస్మై బ్రాహ్మణ ఆ బ్రాహ్మణుడికి, ఇక్కడ తస్మై అంటే ఆ అని తీసుకుంటున్నాం ఎందుకంటే విశేషణంగా వచ్చింది కాబట్టి. ఎవరికి ఆ ఎవరి సంకేతం, బ్రాహ్మణి సంకేతం, అందుకే ఆ బ్రాహ్మణుడికి, అతడు ఆ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. అతడు ఆ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. నెక్స్ట్ మూడవది, గురవే నమః, గురువునకు నమస్కారము. గురవే నమః అంటే గురువునకు నమస్కారం. పుత్రాయ స్వస్తి. పుత్రాయ స్వస్తి, పుత్రుడికి ఆశీర్వాదము. పుత్రుడికి ఆశీర్వాదము. నెక్స్ట్ పుత్రాయ ఫలం రోచతే. పుత్రాయ ఫలం, ఎవరికైతే ఇష్టం వారు చతుర్థి విభక్తి. ఎవరికి ఇష్టము, పుత్రుడికి ఇష్టం కాబట్టి పుత్రుడిలో చతుర్థి విభక్తి వచ్చింది. అందుకే పుత్రాయ ఫలం రోచతే. పుత్రుడికి పండు చాలా ఇష్టం. పుత్రుడికి పండ్లు చాలా ఇష్టం. సర్వే ఛాత్రాః సర్వే ఛాత్రాః అత్ర సంతి. సర్వే ఛాత్రాః అత్ర సంతి. అందరూ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. అందరూ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. అందరూ విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ 9వ వాక్యం, ఏ ఛాత్రాః అత్ర సంతి తే సర్వే ధావంతు. ఏ ఛాత్రాః అత్ర సంతి తే సర్వే ధావంతు. ఏ ఛాత్రాః అత్ర సంతి తే సర్వే ధావంతు అంటే ఏ విద్యార్థులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తాలి. ఏ విద్యార్థులు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తాలి. ఏ ఛాత్రాః ఏ విద్యార్థులు, అత్ర సంతి ఇక్కడ ఉన్నారో, తే వాళ్ళందరూ, సర్వే ధావంతు అందరూ పరిగెత్తాలి. ఏషః బాలకః చలతి, ఇది సామాన్య వాక్యం. ఏషః బాలకః చలతి, ఈ బాలకుడు నడుస్తున్నాడు. ఈ చూడు, ఏషః బాలకః, సహ బాలక అంటే అతడు, ఆ బాలకుడు నడుస్తున్నాడు అని చెప్పాము. ఏష అంటే ఈ బాలకుడు. దగ్గరగా ఉన్నప్పుడు ఏషః శబ్దాన్ని ఉపయోగిస్తాము, దూరంగా ఉన్నప్పుడు సహ శబ్దాన్ని ఉపయోగిస్తాము. ఏషః బాలకః, ఈ బాలకుడు, చలతి నడుస్తున్నాడు. నెక్స్ట్, చత్వారః వర్ణాః సంతి, 4 వర్ణాలు ఉన్నాయి. 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 సహ అస్తు త్వం ఏది అహం అసాని చ. సహ అస్తు అంటే అతడు ఉండాలి. త్వం ఏది నీవు ఉండు. అహం అసాని చ నన్ను ఉండమంటావా. నన్ను ఉండమంటావా. నన్ను ఉండమంటావా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
11వ వాక్యం. సహ అత్ర ఆసీత్ త్వం ఆసీః అహం చ ఆసం. అతడు సహ అత్ర ఆసీత్ అంటే అతడు ఇక్కడ ఉండేవాడు భూతకాలంలో, లంగలకాలం. సహ అత్ర ఆసీత్ అంటే అతడు ఇక్కడ ఉండేవాడు. రెండవది త్వం ఆసీః నీవు ఉండేవాడివి. నీవు ఉండేవాడివి. ఇక్కడ ఇక్కడ శబ్దం కూడా రాయబడింది, ఇక్కడ శబ్దం లేదు. కాబట్టి అప్పుడు త్వం ఆసీహికి మధ్య అత్ర శబ్దం పెట్టుకోవాలి. సో అక్కడ అత్ర శబ్దం యాడ్ చేయండి కావాలంటే, లేదు ఇక్కడ ఇక్కడ అనే పదం తీసేయండి. త్వం ఆసీహి అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అంతే, నువ్వు ఉన్నావు అంతే, ఇక్కడ ఉన్నావు కూడా అనలేదు. ఇక్కడ శబ్దం అనేది అక్కడ సంస్కృత పదం లేదు మనకు. త్వం ఆసీహి నీవు ఉండేవాడివి, కాబట్టి ఇక్కడ శబ్దం తీసేయండి. అహం చ ఆసం ఇంకా నేను ఉండేవాడిని అంతే. ఇక్కడ అత్ర శబ్దం లేదు, రాసుకుని తప్పు లేదు. అక్కడ మనం కూడా అహం చ అత్ర ఆసం అత్ర శబ్దం యాడ్ వేసుకున్నప్పుడు అప్పుడు వాక్యం కరెక్ట్ అవుతుంది. పదానికి అర్థం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ నేను ఉండేవాడిని, ఇక్కడ ఉండేవాడిని అంటే మనము అహంకి పక్కన అత్ర శబ్దం కూడా యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అలాగే త్వంకి మధ్యలో కూడా త్వం అత్ర ఆసీహి అహం చ అత్ర ఆసం అలాగా అత్ర శబ్దం కూడా కలుపుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇవి మనకు సంస్కృత వాక్యాలు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు సంస్కృత సమాధానం ఎలా ఉంటుందో చూడండి. స్లైడ్ మార్చండి. ఇక్కడ వచ్చేసి తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఆ మనిషి ఈ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. ఆ మనిషి దూరంగా ఉండేవాటి, అందుకే ఆ మనిషి ఈ బ్రాహ్మణుడికి ఎవరికి ఇస్తున్నాడు, ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళు చతుర్థి విభక్తి. బ్రాహ్మణుడికి ఇస్తున్నాడు గుర్తు పెట్టుకుని, ఎప్పుడైనా ఎవరికైతే ఇస్తున్నామో అంటే ఎవరు తెలుసుకుంటున్నారో వారిలో ఎప్పుడైనా చతుర్థి విభక్తి వస్తుంది. అది ఏకవచనం అయితే ఏకవచనం, ద్వివచనం అయితే ద్వివచనం, బహువచనం అయితే బహువచనంతో వస్తుంది చతుర్థి విభక్తి. ఓకేనా? అస్తు. సహ మనుష్య ఈ బ్రాహ్మణుడికి అంటున్నాం. ఈ అన్నది ఏతస్మై బ్రాహ్మణాయ, ఏతస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి ధనం ఇస్తున్నాడు. ఏతస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి అంటే ఈ బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు. ఏతస్మై అన్నది తత్కాలిక చతుర్థి విభక్త మహోదయ. విశేషణంలో ఏతద్ శబ్దానికి అండి. ఏషః ఏతౌ ఏతే ఏతం ఏతౌ ఏతాన్ ఏతేన ఏతాభ్యాం ఏతైః చతుర్థి ఏతస్మై విశేష్య విశేషణ భావ సంబంధం. ఏ నియమం ప్రకారంగా 20వ నియమం ప్రకారంగా 20వ నియమం ప్రకారంగా విశేషంలో ఏ లింగము ఏ విభక్తి ఏ వచనం ఉంటుందో అదే దాని విశేషణంలో కూడా ఉండాలి. విశేష్యంలో బ్రాహ్మణ శబ్దం విశేష్యము, విశేషణం ఏతస్మై. బ్రాహ్మణ శబ్దం చతుర్థి విభక్తి ఏకవచనం పుల్లింగం కాబట్టి ఇది కూడా చతుర్థి విభక్తి పుల్లింగం ఏకవచనం. ఏతస్మై బ్రాహ్మణాయ ఈ బ్రాహ్మణి కొరకు ధనం దదాతి ధనం ఇస్తున్నాడు అలాగా తీసుకోవాలి. ఆ మనిషి ఈ బ్రాహ్మణునికి అంటే ఏతస్మై బ్రాహ్మణాయ ధనాన్ని దదాతి ఇస్తున్నాడు. ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు చతుర్థి విభక్తి పెట్టుకున్నాం. అస్తు. ఆ సజ్జనుడు ఆ బాలకునికి పుస్తకం ఇస్తున్నాడు. సహ సజ్జన తస్మై బాలకాయ పుస్తకం దదాతి. సహ సజ్జన తస్మై బాలకాయ ఏ బాలకునికి ఆ బాలకునికి. ఆ అనేది విశేషణము, బాలకుడు విశేష్యము. అందుకే ఆ అనే సంకేతం ఎవరిని సంకేతిస్తుంది, బాలకుని సంకేతిస్తుంది. కాబట్టి తస్మై బాలకాయ పుస్తకం దదాతి పుస్తకం ఇస్తున్నాడు. ఏంటండి యచ్చతి అని రాయొచ్చా అండి? రాయొచ్చని చదువు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సహ తస్మై బాలకాయ పుస్తకం యచ్చతి లేదా దదాతి. నెక్స్ట్ ఆ తండ్రి పుత్రునికి లడ్డు ఇస్తున్నాడు. ఆ తండ్రి పుత్రునికి లడ్డు ఇస్తున్నాడు. ఆ తండ్రి పుత్రునికి లడ్డు ఇస్తున్నాడు. ఆ తండ్రి పుత్రునికి లడ్డు ఇస్తున్నాడు.
సహ జనకః పుత్రాయ మోదకం దదాతి. ఆ తండ్రి అంటే సహ జనకః పుత్రునికి పుత్ర ఎవరికైతే ఇస్తున్నాడో వారిలో చతుర్థి విభక్తి. ఎవరికైతే ఇస్తున్నాడో వారిలో చతుర్థి విభక్తి. కాబట్టి పుత్రునికి ఇస్తున్నాడు, పుత్రునిలో చతుర్థి విభక్తి పుత్రాయ అని పెట్టుకున్నాం. ఒకరే కాబట్టి పుత్రాయ. సహ జనకః పుత్రాయ మోదకం దదాతి. ఒకళ్ళు ఇద్దరు పుత్రులకి ఇస్తున్నా అనుకోండి, సహ జనకః పుత్రాభ్యాం మోదకం దదాతి. సహ జనకః పుత్రేభ్యః మోదకం దదాతి. సో ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, ఇద్దరి కన్నా ఎక్కువ మంది కూడా ఇవ్వచ్చు. అప్పుడు పుత్రాయ పుత్రాభ్యాం పుత్రేభ్యః అలా మార్చుకుంటూ పోవాలి. అసలు ఇక్కడ ఏకవచనం పెట్టుకున్నాము. నెక్స్ట్ 4వ వాక్యం. ఈ ఆ గురువు దదాతిలో ఏంటండి? ఈ దదాతిలో ధనుష్ రెండు దవా ధనుష్ ఒత్తుద్ధా పెట్టుకోవాలని చూసినావా? రాదండి, సామాన్య దకారం వస్తుంది. దారిలో వచ్చే దకారమేనండి రెండు కూడా. సామాన్య దకారం ఉంటుంది, ఒత్తుద్ధా ఉండదు. ఓకేనా? అప్పుడు అర్థం దధాతి దధాతి అన్నప్పుడు ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది. అప్పుడు ధారణ చేసే అర్థం, ఇచ్చే అర్థం కాకుండా ధారణ చేసే అర్థంలోకి మారిపోతుంది. అస్తు ఏంటి హెచ్చరి పెట్టుకోండి, హెచ్చరి కూడా పెట్టుకో. దాదాతు ఒకటి దాదాతు ఉంది, దాస్తాను ఒకటి ఒక గణంలో ఉండే దాతు వచ్చితే హెచ్చు కూడా వస్తుంది అన్నమాట. అందుకే హెచ్చరి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు ఆ గురువు ఏ శిష్యునికి పండు ఇస్తున్నాడు? ఆ గురువు ఏ శిష్యునికి పండు ఇస్తున్నాడు? ఆ గురువు ఏ శిష్యునికి పండు ఇస్తున్నాడు? సహ గురువు మహోదయ సహ గురువు క్లియర్ గా లేదు మహోదయ. జీ వస్తున్నది. ఆ గురువు ఏ శిష్యునికి పండు ఇస్తున్నాడు అంటే సహ గురువు కస్మై శిష్యాయ ఫలం దదాతి. సహ గురువు కస్మై శిష్యాయ, సహ గురువు కస్మై శిష్యాయ ఫలం దదాతి, పండు ఇస్తున్నాడు. ఆ గురువు ఏ శిష్యుడికి తెలియదు. కస్మై శిష్యాయ ప్రశ్నవాది కిం శబ్దం ప్రశ్నవాచకం చూపించామండి. శిష్యాయ విశేష్యము, కస్మై విశేషణం. అందుకే రెండింటి చతుర్థి విభక్తి ఉంటుంది. కస్మై శిష్యాయ ఫలం దదాతి, ఏ శిష్యునికి పండు ఇస్తున్నాడు. నెక్స్ట్ 5వ వాక్యము. ఆ గురువు ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. ఆ గురువు ఈ శిష్యునికి పండు ఇస్తున్నాడు. సహ గురువు ఏతస్మై శిష్యాయ ఫలం దదాతి. సహ గురువు ఏతస్మై శిష్యాయ ఫలం దదాతి. నెక్స్ట్ 6వ వాక్యం. ఆ గురువునకు నమస్కారము. ఎవరికైతే నమస్కరిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి వస్తుంది చెప్పాం. నమః యోగంలో చతుర్థి విభక్తి. అందుకే ఆ గురువునకు నమస్కారము. తస్మై గురవే నమః. గురువులో చతుర్థి విభక్తి వచ్చినప్పుడు దానికోసం వచ్చిన విశేషణం కూడా చతుర్థి విభక్తిలో ఉంటుంది. అందుకే తస్మై గురవే నమః, ఆ గురువుకి నమస్కారము. నెక్స్ట్ ఈ శిష్యునికి ఆశీర్వాదము. ఏ తస్మై శిష్యాయ స్వస్తి. ఏ తస్మై శిష్యాయ స్వస్తి. ఏ తస్మై శిష్యాయ స్వస్తి. ఈ శిష్యుడికి ఆశీర్వాదము. ఈ శిష్యునికి ఆశీర్వాదము. ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం? ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం? ఏ బాలకునికి పండ్లు చాలా ఇష్టం? తో ఇక్కడ ప్రశ్నవాచకంలో కస్మై బాలకాయ ఫలాని రోచతే. కస్మై బాలకాయ ఫలాని రోచతే. ఏ పండ్లు చాలా ఇష్టం? ఎవరికైతే ఇష్టం వారిలో. కస్మై ఏ బాలకునికి. ఫలాలు బహువచనంలో ఉన్నాయి కాబట్టి రోచతే కూడా రోచంతే వస్తుందా మహోదయ? ఇక్కడ కర్త ఒకదండి. సహా కస్మై బాలకాయ ఫలం కర్త అంటే ఇక్కడ ఇవ్వలేదు మనం.
కర్త మన ఇష్టం. దానికి కర్త బాలక శబ్దం కాదు ఇక్కడ. ఇక్కడ ఇచ్చే వ్యక్తి కర్త ఇంకొకరు ఉన్నారు. ఎవరు? రామ కస్మై బాలకాయ ఫలాని దదాతి. నీ ఇష్టం. ఫలాని రోచతే. కస్మై బాలకాయ ఫలాని రోచతే. ఫలాలు కర్త కదా మహోదయ, ఇక్కడ ఫలమే కర్త. ఇక్కడ రోచంతి. ఏ ఫలం ఓకే, వెరీ గుడ్. రోచంతే. ఓకేనా? బహువచనంలో రోచన రాసుకోండి. కస్మై బాలకాయ ఫలాని రోచంతే. పండ్లు చాలా ఇష్టం. మహోదయ, ఉమ్. ఆ గురువుకు నమస్కారం అన్నప్పుడు తస్మై గురవే నమ్మదా, పైన అవును. ఆ గురువు అన్నప్పుడు సా గురువు అని అంటున్నాం. దీనికి డిఫరెన్స్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలా? ఇక్కడ సహ గురువు, ఆ గురువు అనే గురువు పుల్లింగం అంటే ఉంది. ఇక్కడ తెలుగులో ఇక్కడ ఆనే ఉంది, అక్కడ ఆనే ఉంది కదా. ఇక్కడ సా అంటున్నాం, అక్కడ తస్మై అంటున్నాం. దానికి ఇక్కడ అంటే ఎట్లా? మనం ఏం ఇప్పుడు పైన చెప్పాము? ఐదవది మనం ఏం- ఉన్నది అనుకో. ఓకే చెప్తున్నదే. ఇప్పుడు ఆ గురువు కర్త. ఓకేనా? కర్తలో ప్రథమ విభక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ గురువు అన్నం. గురువులో ఏ విభక్తి ఏ లింగం ఉంది? ప్రథమ విభక్తి పుల్లింగము ఏకవచనంలో ఉంది కాబట్టి సహ గురువు. అందులో ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంటున్నారు సహ గురువు అని చెప్పి. ఇక తస్మై గురువే అన్నప్పుడు నియమం ఏం పనిచేస్తుందంటే ఎవరికైతే నమస్కరిస్తాం వాళ్ళు చతుర్థి విభక్తిని చెప్పాం. ఎవరికి వాక్యం నమస్కరిస్తున్నాం? మారుతుంది. అర్థాన్ని బట్టి తీసుకోవాలి. వాక్యం మారుతుంది. ఎవరికైతే నమస్కారం వాళ్ళు చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి గురువుకి వచ్చింది. ఆ గురువులో చతుర్థి విభక్తి అయినప్పుడు దానికోసం వచ్చిన ఆ శబ్దం కూడా చతుర్థి విభక్తిలో ఉంటుంది అన్నమాట. ఆ గురువు అంటే ఆ శబ్దం ఎవరు సంకేతిస్తుంది? గురువుని సంకేతిస్తుంది. ఆ గురువును సంకేతించిన గురువులో ఏ విభక్తి ఉంది? గురువులో చతుర్థి విభక్తి ఉంది కాబట్టి ఆ అనే పదంలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. మీరు చెప్పిన ఐదో వాక్యం కర్త, తస్మై అనేది చతుర్థి విభక్తి వస్తుంది. ఇక్కడ ధన్యవాదాలు. ఏ శిష్యుడికి పండు ఎవరికి ఇస్తున్నాం వాళ్ళు చతుర్థి విభక్తి చెప్పాం. శిష్యుడికి ఇస్తున్నాము. ఏ శిష్యుడికి, ఈ శిష్యుడికి అని చెప్పాం. ఈ అనేది ఎవరు సంకేతిస్తుంది? శిష్యుని సంకేతిస్తుంది. ఆ శిష్యుల్లో చతుర్థి అయినప్పుడు ఏ తస్మై చతుర్థి వచ్చింది అన్నమాట. అట్లా ఏది ఏ దానికి సంకేతిస్తుందో ఆ విశేషణం చూసుకోవాలి మనం. ఓకేనా? అర్థమైంది. అస్తు. పుత్రునికి లడ్డు చాలా ఇష్టం. పుత్రునికి లడ్డు చాలా ఇష్టం. పుత్రాయ మోదకం రోచతే. ఎవరికైతే ఇష్టం వాళ్ళు చతుర్థి విభక్తి రాలి. పుత్రాయ మోదకం రోచతే. నెక్స్ట్, గురువు అందరి శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. గురువు అందరు శిష్యులకు పండ్లు ఇస్తున్నాడు. గురువు సర్వేభ్యః శిష్యేభ్యః ఫలాని దదాతి. ఏం చేస్తుంది? పదో వాక్యం, గురువు సర్వేభ్యః శిష్యేభ్యః ఫలాని దదాతి. గురువు సర్వేభ్యః శిష్యేభ్యః ఫలాని దదాతి. నెక్స్ట్, నాలుగు వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని చెప్పి. చత్వారః వర్ణాః సంతి బ్రాహ్మణః, క్షత్రియః, వైశ్యః, శూద్రః చ. బ్రాహ్మణః, క్షత్రియః, వైశ్యః, శూద్రః చ.
నెక్స్ట్ ఇది చత్వారి వర్ణాని అని చెప్పడం అవుతుందా మహోదయ? వర్ణ శబ్దం పుల్లింగం అండి, అందుకే మనం వర్ణాహ అని పెట్టుకోవాలి, వర్ణాని కాదు. వర్ణ శబ్దం పుల్లింగం లేదు, అందుకే చత్వారః వర్ణాహ సంతి అని చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే మహోదయ. నపుంసకలింగం అయితే వర్ణాని అన్నట్లు వస్తుంది, నపుంసకలింగం కాదు, పుల్లింగ శబ్దం అన్నమాట. అస్తు. నెక్స్ట్ ఆ బాలకుడు పాఠం చదువుతున్నాడు. సహ బాలకః పాఠం పఠతి. సహ బాలక పాఠం పఠతి. ఆ శిష్యుడు లేఖనం రాస్తున్నాడు. సహ శిష్యః లేఖనం లిఖతి. సహ శిష్యః లేఖనం లిఖతి. ఆ శిశువు నడుస్తున్నాడు. ఆ శిశువు నడుస్తున్నాడు. సహ శిశుః చలతి. నడుస్తున్నాడు. సహ శిశుః చలతి. నడుస్తున్నాడు. సహ శిశుః చలతి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు. ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు. ఏషః క్షత్రియః ధావతి. 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 నెక్స్ట్ వచ్చేసి అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు. అతడు ఈ క్షత్రియుడు పరిగెడుతున్నాడు అంటే ఏషః క్షత్రియః ధావతి. అతడు ఉన్నాడు అంటే సహ అస్తి. నీవు ఉన్నావు. త్వం అసి. త్వం అసి. నేను ఉన్నాను. అహం అస్మి. నేను ఉన్నాను. అహం అస్మి. అతడు అక్కడ ఉండాలి. సహ తత్ర స్యాత్. అతడు అక్కడ ఉండాలి. సహ తత్ర స్యాత్. సహ తత్ర స్యాత్. నీవు ఇక్కడ ఉండు. నీవు ఇక్కడ ఉండు. త్వం అత్ర ఏధి లేదా స్థాహ. ఏది లోట్ లకారం మధ్యంబుద్ధి చేయవచనము. స్థాహ అనేది లింగి లకారం మధ్యంబుద్ధి చేయవచనం. ఓకేనా? నీవు ఇక్కడ ఉండు. త్వం అత్ర ఏధి లేదా స్థాహ. నన్ను ఇక్కడే ఉండమంటావా అంటే అహం అత్ర ఏవ అసాని. అహం అత్ర ఏవ అసాని. స్లైడ్ పెట్టండి. స్లైడ్ మళ్ళీ వెళ్ళిపోయింది. అసాని అన్నది లోట్ లకారమే కదా మహోదయ? हरिः ओम्.
జీ హరి ఓం ఏదో అడుగుతున్నారండి. హరి ఓం వినిపిస్తుందా? ఆ, అత్ర ఏవ అన్నప్పుడు అత్ర ఏవ అని కూడా రాయొచ్చా మహోదయ్? ఇక్కడే ఉన్నారని బలంగా చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం కాబట్టి అత్ర అనే బలపూర్వక ఇక్కడే ఉన్నా చెప్తున్నాం కాబట్టి అత్ర ఏవ చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? బలపూర్వకం చెప్పినప్పుడు అది నిశ్చయార్థంలో నిశ్చయంగా చెప్పే అర్థంలో ఉంది కాబట్టి మనం చెప్పేయచ్చు. ఏవ అంటే వేరేనా మహోదయ్? జీ అత్ర ఏవ ఏంటంటే? అత్ర ఏవ అంటే అర్థం వేరే వస్తుంది మహోదయ్. అత్ర ప్లస్ ఏవ సంధి చేసింది అత్ర ఏవ అవుతుంది. నేను విడిగా రాసినట్టున్నాను చూడండి. అత్ర ఏవ సంధి ఇంకా రాలేదు కాబట్టి మనం చెప్పుకోలేదు. అత్ర ఏవ స్లైడ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకు పెట్టినా ఇంకా వాక్యాలు తెలుగు వాక్యాలు పెట్టేసేయండి. మస్తు నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అహం అత్ర ఏవ ఆసాని, ఏవ శబ్దం చెప్పాను. అతడు ఇక్కడే ఉండేవాడు. సహ అత్ర ఆసీత్, సహ అత్ర ఆసీత్. నీవు ఎక్కడ ఉండేవాడివి? నీవు ఎక్కడ ఉండేవాడివి అన్నప్పుడు త్వం కుత్ర ఆసీహి, త్వం కుత్ర ఆసీహి. నువ్వు ఎక్కడ ఉండేవాడివి? త్వం కుత్ర ఆసీహి, నేను ఇక్కడే ఉండేవాడిని, నేను ఇక్కడే ఉండేవాడిని. అహం అత్ర ఏవ ఆసం, అహం అత్ర ఏవ ఆసం, అహం అత్ర ఏవ ఆసం, అహం అత్ర ఏవ ఆసం. ఓకేనా? ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో సమాధానం చూసామండి. అస్తు. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు చూడండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. అశుద్ధ వాక్యాల మొట్టమొదటి వాక్యం ఏతం బ్రాహ్మణం ధనం దదాతి అని చెప్పుకున్నాము. ఏతస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి అని చెప్పుకోవాలి. ఏతస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి. ఇది 20వ నియమం 21వ నియమం ప్రకారంగా ఏతస్మై బ్రాహ్మణాయ, ఏతం బ్రాహ్మణం చూడు తప్పిచ్చాడు. ఎవరికైతే ఇస్తున్నా వారికి చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ ద్వితీయ విభక్తి ఇచ్చారు ఏతం బ్రాహ్మణం అని చెప్పి. అది ఏతస్మై బ్రాహ్మణాయ అనేది మార్చుకోవాలి. ఇది శుద్ధ వాక్యం. నెక్స్ట్ కం బాలకం ఫలం రుచితే. కం ఏ బాలకుడు పండు చాలా ఇష్టం, పండు చాలా ఇష్టం. ఏ బాలకుడికి పండు చాలా ఇష్టం. ఇక్కడ ఏ బాలకుడు పండు చాలా ఇష్టం అంటే కస్మై బాలకాయ ఫలం రోచితే, కస్మై బాలకాయ ఫలం రోచితే. కస్మై బాలకాయ ఫలం రోచతే. ఆ బాలకునికి పండు చాలా ఇష్టం. ఓకే. నెక్స్ట్ గురుహు గురుం నమః. నమః వచ్చినప్పుడు ఎవరికైతే నమస్కరిస్తున్న వాళ్ళు చతుర్థి విభక్తి రావాలని చెప్పుకున్నాం. అందుకే గురవే నమః ఉండాలి. అలాగే శిష్యం స్వస్తి అని చెప్పుకున్నాము. శిష్యం కాదు, స్వస్తి వచ్చినప్పుడు కూడా శిష్యాయ స్వస్తి, శిష్యుడికి ఆశీర్వాదము. శిష్యాయ స్వస్తి, శిష్యుడికి ఆశీర్వాదము. శిష్యాయ స్వస్తి, శిష్యుడికి ఆశీర్వాదము. శిష్యాయ స్వస్తి, శిష్యుడికి ఆశీర్వాదము. శిష్యుడికి ఆశీర్వాదము. ఓకే. సో ఇవి మనకు అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు చూసామండి. కింద అభ్యాసం చేయమని చెప్పాను. అది సొంతంగా మీరు భిన్న భిన్న రకాలుగా రాయొచ్చు. ఇది మీరే ప్రాక్టీస్ చేయండి. సో ఇంతవరకు మీకు వాక్యాలు చెప్పాను నేను అభ్యాసం 10లో. ఇందులో ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకా మీకు ఏమైనా సందేహం అంటే ఈ వాక్యాలలో కానీ
మీకు ఏదైనా వాక్యంలో ఇక్కడ ఏ నియమం పనిచేసింది, మీకు అర్థం కాని ఏదైనా వాక్యం ఉందా, లేదు ఇక్కడ ఈ వాక్యంలో ఇది సందేహంగా ఉంది, దీంట్లో కర్త అంటే అర్థం కాదు, కర్మ ఏంటో అర్థం కాదు, అలాంటి ఏమైనా మీకు వాక్యంలో సందేహం చెప్పండి. అందరికీ మహారాజ్ అర్థమయ్యండి? నమస్తే. మహారాజ్ నమస్తే. చెప్పండి. ఈ రోచతే అన్న శబ్దము 3 వచనాల్లోని 3 లింగాల్లోని కూడా ఒకటే ఉంటుందా గురుగారు? ఈ రోచితే క్రియాపదం, రోచతే, రోచేతే, రోచంతే ఆ, క్రియాపదం, ఆత్మనే పదం. ఆత్మనే పదంలో. ఫైన్. ఇది పరస్మై ఆత్మనే పదము, శబ్ద రూపం కాదు. ఓకేనా? దీనికి మూడు పురుషాలు ఉంటాయి, ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ లెక్క, 10 లెక్క ఉంటాయి, 10 లెక్కలలో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఓన్లీ మనకు రోచితే అనేది ఎవరికైతే చాలా ఇష్టమో వారిలో చతుర్థి భక్తి వస్తుంది చెప్పడం కోసం, ఎవరికైతే చాలా ఇష్టం వారిలో దాని అర్థం చెప్పడం కోసం ఈ రుచిధాతు నియమంలో ఉపయోగపడుతుంది, కానీ ఇక్కడ మధ్యలో తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓం నమస్తే మహోదయ. జీ ప్రణామని. ఇక్కడ మనము తస్మై బ్రాహ్మణాయ ధనం దదాతి అంటున్నాం కదా. ఇప్పుడు బ్రాహ్మణాయ చతుర్థి విభక్తి కదా, చతుర్థి విభక్తిలో కొరకునికై కోసము అని వస్తుంది అర్థం. మరి బ్రాహ్మణునికి అని రాదు కదా, అది బ్రాహ్మణుడికి దాన్ని అట్లా చెప్పాల్సి, బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడు, బ్రాహ్మణుడికి ధనం ఇస్తున్నాడని బ్రాహ్మణుడి కొరకు ధనం ఇస్తున్నాడని ఏమైనా తేడా వస్తుంది వాక్యంలో? అంటే మనము దానికి చతుర్థి విభక్తి కొరకు ఏం రాసుకున్నాడు, 3 పదాలు రాసుకున్నాము, కొరకు, కై, కోసము అని. అది ఒక స్థూల సిద్ధాంతం ఒకటి చెప్పుకున్నాం, ముందు ప్రారంభంలో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోవడం కోసం ఒక సిద్ధాంతమే నడుస్తున్నామట, ఒక గీతమే నడుస్తున్నామట. కొంచెం ప్రౌఢత్వం వచ్చిన తర్వాత మనకు కొంచెం తెలిసింది కాబట్టి దాన్ని అదే అర్థం, అభిప్రాయం మారకూడదు. మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. కిన్కున్ యొక్క లోన్ లోపల నాది తెలుగు వచ్చేటప్పటికి షష్ఠి అవుతుంది, అట్లాగా దీన్ని అన్వయించుకోవడానికి లేదండి. మీరు తిరుమలయ్య గారు అందుకే మనం అర్థాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దాని కర్త అంటే ఎవరు, కర్మ అంటే ఎవరు, సంబంధం. ఇప్పుడు కర్తకు ఇష్టమైన కర్మ అని పేరు, కర్తకు ఏది సహాయపడుతుంది కర్మ అని పేరు, కర్త ఏదైనా సంతోషపడుతున్న సంపద అని పేరు. అట్లా ఆ అర్థాన్ని క్యాచ్ చేసినప్పుడు నీకు ఇటువంటి సమస్య రాదు. ఇవి స్థూలంగా ఒక మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సిద్ధాంతం చెప్పిన, స్థూల సిద్ధాంతం చెప్పుకున్నామంట, కానీ దాన్ని అర్థపరంగా చూసుకోవాలి అన్నమాట, అర్థపరంగా తీసుకోవాలి. ఓకేనా? అలాగే అండి. ఒక మాట కన్ఫర్మేషన్ కొరకు అడుగుతున్నా. పండ్లు చాలా ఇష్టము అన్నప్పుడు దాన్ని ఎట్లా అనువాదం చేయాలి? ఫలాని రోచతే అనొచ్చు, ఫలాని రోచంతే అనొచ్చు, 2 తీరు అనొచ్చునా సార్? పండ్లు చాలా ఇష్టము అన్నప్పుడు ఫ్రేజ్ ను ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి? ఫలాని రోచతే అనొచ్చు, ఫలాని రోచంతే అనొచ్చు. రోచంతే అనకూడదండి, రోచితే వస్తుంది. అంటే చతుర్థి భక్తులు అంటే మనం వివక్షాదిని బట్టి ఉంటున్నమాట, వివక్షాపూర్వకంగా 2 తీర్లు చేయొచ్చు కదా సార్, అనువాదం 2 తీర్లు చేయొచ్చు. పండ్లు చాలా ఇష్టము అంటే ఫలాని రోచతే అనొచ్చు, ఫలాని రోచంతే అనొచ్చు. అంతమందమే ఇచ్చిండు సార్, ఫ్రేజ్ అంత వరకే ఇచ్చిండు, దాని అనువాదం చేయమన్నాడు. అందుకే అదే చేసాం కదా, ఫలాని తస్మై బాలకాయ ఫలం రోచతే అని చెప్పినట్టున్నా కదా, బాలకాయ ఫలం రోచతే, బాలకాయ ఫలాని, అప్పుడు బాలకేభ్య ఫలాని రోచంతే, అప్పుడు అలా మారిపోతుంది. ఓకే, మనం భౌతికంగా మార్చుకున్నాం అనుకోండి, బాలకేభ్య బాలకులందరికీ పండ్లు చాలా ఇష్టము. ఓకేనా? అలా కూడా మారిపోతుంది. డైరెక్ట్గా ఇది వివక్షాధీనంగా ఏది దానికి కర్తగా భావిస్తున్నాం, వక్త యొక్క వివక్షను బట్టి ఉంటుంది. ఓసారి పండ్లను కర్తగా భావించవచ్చు, ఓసారి చతుర్థి భక్తుడినే బాలకుడినే కర్తగా భావించవచ్చు. వివక్షాధీనంగా మారిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా లక్ష్మి గారు అయినట్టు కర్త అని చెప్పామాట ఇక్కడ. ఎందుకు ఆ వివక్ష చూసినప్పుడు ఏది ఇష్టమో, పండు ఇష్టము, ఒక పండు ఇష్టమా, 2 పండ్లు ఇష్టమా, అక్కడ పండ్లు ఏకొచ్చిన ఫలాని రోచంతే, అప్పుడు ఫలాని రోచింది కర్త, మన కర్త బాలకులు తీసుకోవాలి. ఎవరికి ఇష్టమో బాలకుడికి ఇష్టం, బాలకులు ఒకరు ఉన్నా 2 ఉన్నారా, కాబట్టి బాలకులు ఒకటే ఉన్నారు కాబట్టి రోచితే పెట్టుకున్నాము. ఇక్కడ సామాన్యంగా వివక్షాధీనంగా ఏది ఇష్టం, 1 2 ఇష్టమైనప్పుడు అక్కడ వివక్షాధీనంగా మనం బహువచనం పెట్టుకోవచ్చు. కానీ సామాన్యంగా బాలక శబ్దాన్ని బట్టి మనం ఇక్కడ వాక్యం తీసుకోవాలి, రోచితే యుక్తి సంగతంగా ఉంటుందన్నమాట. ఒకవేళ బాలకేభ్య తేభ్య బాలకేభ్య ఫలాని రోచంతే, ఆ బాలకులందరికీ పండ్లు చాలా ఇష్టం, ఫలాని రోచంతే, అప్పుడు అలా కూడా మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ రోచితే యుక్తి సంగతం కరెక్ట్ గా ఉంటుంది. జీ
జీ ద్వారకనాథ్ రెడ్డి గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, హరి ఓం మహోదయ్. చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పండ్లు కర్త కదా, దాన్ని చతుర్థి విభక్తి చెప్పొద్దా? పండ్లు కర్త పండ్లు ఎవరికైతే చాలా ఇష్టమో, ఎవరికి ఇష్టమో పండ్లు, ఎవరికి ఇష్టం పండ్లు ఇష్టమే, ఎవరికి ఇష్టం బాలకునికి, బాలకునికి ఎవరికైతే ఇష్టమో అందుకే బాలకు చతుర్థి విభక్తి పెట్టినారు. అస్తు అస్తు. హరి ఓం. ఇంకా చెప్పండి మహోదయ్, ఈ శబ్దాలు నేర్చుకునే సాధన క్రమంలో గుర్తుండాలంటే ఎలా నేర్చుకోవాలి చెప్పండి? ప్రాక్టీస్ అండి, ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తే అన్ని వచ్చేస్తాయి. 1, 2, 3 నేర్చుకుంటేనా అలవాటు పడిపోతుంది అన్నమాట. ముందు కొన్నిటికి ఆధారం కావాలి, ముందుకి కొన్ని బేస్ చేసుకోవాలి, కొన్ని ప్రారంభంలో బట్టి పట్టక తప్పదు అన్నమాట. తర్వాత నీకు అర్థపూర్వకంగా అవగమనం అవుతుంది. ప్రారంభంలో అలా ఉంటుంది, 2, 3 నేర్చుకుంటే నీకు సహజం అవుతుంది. శబ్ద రూపాలు అన్ని ఒకే విధంగా ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది అంతేగాని అన్ని సహజంగా వచ్చేస్తాయి. కాబట్టి రోజు ఇంట్లో లలితా సహస్రం లేదంటే హనుమాన్ చాలీసా విధంగా పాఠం వింటుంటాం, లేదా పాటలు పెట్టుకొని వింటుంటాము, నాటకాలు సీరియల్స్ పెట్టుకొని వింటుంటాము. అలాగ రోజు డైలీగా వల్లి వేస్తూ ఉండాలి, అంతేం లేదానికి. రోజు చూసి చదవండి, మీకేం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. రోజు ఉదయం లాగానే ఒక 10 నిమిషాలు విని చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. అవి చూడకుండా ఆటోమేటిక్ గా నీ కంఠంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? కొంచెం ప్రారంభంలో ప్రాక్టీస్ చేయాలి, తప్పదండి. కొంచెం గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? గుర్తుంటాయి మీకు, అన్ని ఒకే విధంగా అక్కడెక్కడ ఏదో తారుమారుగా మారినట్టు ఉంటుందన్నమాట. అట్లా ఒకటి పుల్లింగంలో ఒకటి, స్త్రీలింగంలో ఒకటి, నపుంసకలింగంలో ఒకటి, ఇకారాంతం ఉకారాంతం వచ్చిన శబ్దాలను విడివిడిగా నేర్చుకోండి, రాయండి. రాస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా మనసులో కూర్చుంటుందండి, ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి అంతే. మహోదయ, ఇలా వాక్యాలలో ప్రయోగించినప్పుడు గుర్తు రావట్లేదు. అదే మనకు అటువంటి ముందు పెట్టుకోవాలి, ముందు పెట్టుకుని ప్రయోగాలు రూపాన్ని ముందు పెట్టుకుని చెప్తే ముందుగా రాయాలండి. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చెప్పాను, అక్కడ గురు శబ్దం ఒకటి చెప్పుకుంటాము, గురు శబ్దానికి సంబంధించి శిశువు శబ్దం, వాయు శబ్దం అవన్నీ ఇచ్చామట. అవన్నీ రాసేసరికి నువ్వు ఆటోమేటిక్ గా గురు శబ్దం వచ్చేస్తున్నావట. కానీ గురు శబ్దానికి సమానంగా ఉండే శబ్దాలు ఎన్నైతే వస్తున్నాయో మీకు లాస్ట్ అందుకే ఈ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాట. అక్కడ మొత్తం రాయాలి సేమ్ అదే విధంగా, అప్పుడు నీకు సహజంగా వచ్చేస్తుంది. అదే రాయంగా నీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏ శబ్దకోశంలో ఏ రూపమైతే వచ్చిందో, వికారాంతమా ఉకారంత, అక్కడ దానికి సంబంధించిన శబ్దకోశం ఎన్నైతే శబ్దాలు మొత్తం రాయండి. మీరు ఎక్స్ట్రా పేపర్, ఒక ఎక్స్ట్రా బుక్ లో మొత్తం రాసుకుంటే ప్రాక్టీస్ అవుతుంది మీకు. అవి పూర్తిగా గుర్తుండిపోతాయి అన్నమాట. ఇప్పుడే జీవితాంతం గుర్తుండిపోతాయి మీకు అలా రాయడం మొదలు పెట్టారంటే. ఓకే, అలా గురుగారు నియమం 20 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దాని ఎగ్జాంపుల్స్ అర్థం కాలేదు. నియమం 20 అంటే ఏం లేదండి, విశేష్యము విశేషణం అని చెప్పామట. ఓకేనా? ఇప్పుడు బాలక అంటే ఏమిటి? బాలకుడు. బాలకవు అంటే ఏమిటి? 2 బాలకులు. బాలకాహ అంటే ఏమిటి? చాలా మంది బాలకులు. బాలక ఏ లింగము? పుల్లింగం స్పష్టంగా ఉంది. బాలకవు ఇది పుల్లింగం కానీ ద్వివచనము. పుల్లింగంలో ఏకవచనము, ద్వివచనం, బహువచనము. ఇది ప్రథమ విభక్తి. అంటే లింగం విభక్తి ప్రథమ విభక్తి, లింగము పుల్లింగము, వచనము ఏకవచనం. బాలక అనేది బాలకవు ద్వివచనము, బాలకాహ బహువచనం. ఇది ముఖ్యమైనది. బాలక శబ్దం విశేషం అంటాం. ఆ బాలక శబ్దం చెప్పి బాలకుడు అనొచ్చు, ఆ బాలకుడు అనొచ్చు, ఈ బాలకుడు అనొచ్చు. మనము డైరెక్ట్ గా బాలకుడు అని చెప్పొచ్చుదా. మనకు బాలకుడు అని చెప్తే మనకు అర్థం కాదు. ఏ బాలకుడు? ఇక్కడ చాలా మంది బాలకుడు, దగ్గర ఉండే బాలకుడా, దూరంగా ఉండే బాలకుడా? అప్పుడు విశేషణం చెప్పాలి. ఏ విశేషణం? ఆ బాలకుడు అన్నప్పుడు ఆ అని చెప్పడానికి సహా అనే విశేషణం తీసుకోవాలి. సహ బాలక అంటే ఆ సహ అనే శబ్దము దూరంగా ఉండే వాళ్ళని చెప్పడం కోసం సంకేతిస్తున్నమాట. ఒకవేళ ఈ బాలకుడు అన్నా అనుకోండి, ఏషః బాలక, ఇది ఏషః అనేది విశేషణం. దాంట్లో ఏ విభక్తి పెట్టుకోవాలి? ఏషః వచ్చింది, సహ వచ్చిందంటే బాలకుడిలో ఏ విభక్తి, ఏ లింగం, ఏదే వచనం అయితే ఉందో అది దాని విశేషణంలో కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం ఉండాలి. అందుకే సహ బాలక, తౌ బాలకౌ, తే బాలకాహ, తం బాలకం. ద్వితీయ విభక్తిలో తం బాలకం, ద్వితీయ విభక్తి ఏకవచనము, దాని విశేషణం కూడా తం. సహ తౌ తే తం, దాని యొక్క రూపం నేర్పించుకుని పోవాలి. ఏ విధంగా బాలక, బాలకో, బాలకాహకి ఏ విధంగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఎలా ఉన్నాయో దానికి తత్శబ్ద రూపానికి బాలక, బాలకో, సహ తౌ తే తం తౌ తాన్ అని అక్కడ దానికి 7 విభక్తులు ఉన్నాయన్నమాట. వాటిని క్రమంగా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ విశేషణాలను కూడా విశేష శబ్దాన్ని సంకేతిస్తున్నాయి. ఇప్పుడు బాలకుడు అంటే బాలకుడు, ఆ బాలకుడు అంటే ఆ ఎవరిని సంకేతిస్తుంది? బాలకుడినే సంకేతిస్తుంది అన్నమాట. ఆ అనేది బాలకుడినే చెప్తుంది, బాలకుడినే బోధిస్తుంది. లేదా ఆ బాలిక,
ఇక్కడ బాలికాకు విశేషణం, అప్పుడు సా బాలిక అని చెప్పి పెట్టుకుంటాం. బాలిక స్త్రీలింగంలో ఉంది కాబట్టి అప్పుడు సహ కాకుండా సా బాలిక అని చెప్పి చెప్పుకుంటాం. ఈ రకంగా అట్లా ముఖ్యమైన దాంట్లో ఏదైతే విభక్తి లింగం వచనం ఉంటుందో అదే విధంగా దాని కోసం వచ్చిన విశేషణం శబ్దం కూడా అదే లింగము, అదే విభక్తి, అదే వచనం పెట్టుకోవాలి. అది ఏ శబ్దం, తత్ శబ్దమా, యత్ శబ్దమా, కిం శబ్దమా, సర్వశబ్దమా, ఏ శబ్దమో చూసుకొని అది దానికి పుల్లింగం అయితే పుల్లింగంలో తీసుకోవాలి. ఏ వచనమో ఏ విభక్తో, ప్రథమ విభక్తి అయితే ప్రథమ, ద్వితీయ అయితే ద్వితీయ విభక్తి, తృతీయ అయితే తృతీయ, ఏ విభక్తులు ఉంటే ఆ విభక్తి తీసుకోవాలి. అందులో ఆ విభక్తులు ఏ వచనం ఉందో ఆ వచనం తీసుకోవాలి. అవి క్రమంగా చెప్పారు. సహ బాలక, తం బాలకం, అట్లా సహ బాలక, ఏదో బాలక ప్రథమ విభక్తి, సహ ప్రథమ విభక్తి, బాలకం ద్వితీయ విభక్తి, తం ద్వితీయ విభక్తి, అలాగా క్రమంగా మీకు 20 అభ్యాసంలో చూపించా, 20 నియమాలు చెప్పానండి. ఇప్పుడు అర్థమైందండి? అర్థమైంది. బహు సమీచీనం మహోదయ, సమీచీనం. అస్తు. సో ముఖ్యంగా తత్ అనేది దూరంగా ఉండదు. తత్ అనేది తత్తుకి రూపం వచ్చేసి, అందుకే మీకు రూపాలు తెలియాలి. తత్తుకి రూపాలు ఎలా వస్తాయి 3 లింగాల్లో. ఇప్పుడు పుల్లింగం చెప్పుకున్నాం మనం. పుల్లింగానికి తత్శబ్దానికి సహ తౌ తే, తం తౌ తాన్, తేన తాభ్యాం తై, తస్మై తాభ్యాం తేభ్య అలా వస్తాయి. అదే దూరంగా ఉన్నప్పుడు, అది దగ్గర ఉన్నప్పుడు ఏ శబ్దం ఉపయోగించి ఏతత్ శబ్దం వస్తుంది. ఏతద్ అంటే ఇతడు, ఈమె, ఇది, ఇలాంటి అర్థాలు వస్తాయన్నమాట. అంటే ఏషః, ఏతౌ, ఏతే ఇది ప్రథమ విభక్తి, ఏతం, ఏతౌ, ఏతాన్ ద్వితీయ విభక్తి. అలాగే 7 విభక్తులు చూసుకోవాలి మనం. అవి ముందు రాపిచ్చే గ్రూప్ లో పెట్టారు, మీకు రాసుకోండి. మొత్తం రాసుకుంటే మీకు ఎట్లా ఉపయోగపడుతుందో తెలుస్తుందన్నమాట. నేను ఒక చెప్పిన సర్వశబ్దం ఒకటి చెప్పా కదా, రాసాం కదా, అది కూడా రాయొద్దు. మిగిలినట్టు కూడా తత్తు, ఎత్తు, ఏతత్తు, కిమ్ము శబ్దాలు కూడా మొత్తం పుల్లింగ రూపాలు రాయమని చెప్పాను. అవి రాసుకున్నప్పుడే మనకు వాక్య నిర్మాణం బాగా బోధపడుతుంది అన్నమాట. క్రమంగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు రాసుకోవాలి. అప్పుడు మనకు దాని యొక్క అర్థం యథార్థంగా తెలుస్తుంది. కాబట్టి తత్తుకు పుల్లింగం ఏంటి, ఏతత్తుకి పుల్లింగ శబ్ద రూపం ఎలా వస్తుంది, కింకి పుల్లింగ శబ్ద రూపం ఎలా ఉంటుంది, అది మనకు తెలియాలన్నమాట. అప్పుడు మనకు త్వరగా అర్థమవుతాయి. అస్తు. అందుకే అన్ని మొత్తం రాసుకోండి. ఓకే, రాయని వాళ్ళు ఉంటే రాసుకోండి. తత్ అనేది నపుంసకలింగం కదా మహోదయ? తత్ ఏతత్? తత్ అనేది మూల శబ్దం అండి, మూల శబ్దం. తత్ నుంచే సహ తౌతే పుల్లింగ రూపం వస్తుంది. అదే తత్ శబ్దం ఉంటే స్త్రీలింగ శబ్దం వస్తుంది. సా తే తా. అదే తత్ శబ్దం ఉంటే తత్తే తాని రూపం వస్తుంది. మూల ఉత్పత్తి స్థానం. ఆ శబ్దాలు పుల్లింగంలో శబ్దాలు తయారవడానికి, స్త్రీలింగంలో శబ్దాలు తయారు రావడానికి, అదేవిధంగా నపుంసకలింగంలో శబ్దాలు తయారడానికి ఒక మూల రూపం. దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ రూపాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం రూపాలు వస్తాయన్నమాట. ఓకేనా? మూల శబ్దం, దాని యొక్క మూల శబ్దం యొక్క అర్థం ఏంటి? అతడని తీసుకోవచ్చు, ఆమెను తీసుకోవచ్చు, అదేని తీసుకోవచ్చు. దాని రూపాలను బట్టి మనం వచనాన్ని మార్చుకున్న దాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. పుల్లింగంలో ఉన్నప్పుడు అతడని తీసుకుంటాం, స్త్రీలింగంలో అయితే మొత్తం ఆమెను తీసుకుంటాం, నపుంసకలింగం ఉంటే అది అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకేనా? అస్తువా? అస్తు మహోదయ, అవగతం. అస్తు. అస్తు అండి. ఇప్పుడు 11వ అభ్యాసం రాసుకోండి. ఒకటి శబ్దకోశం, కొన్ని ధాతు శబ్దకోశం రాసుకున్న చాలు. నీటి కనిపిస్తుంది చూడండి. ప్రారంభిక రచనానువాద కౌముదిలో అభ్యాస 11. అందులో శబ్దకోశం రాసుకోండి. శబ్దాహ శబ్దాలు. అందులో మొట్టమొదటి శబ్దం మూర్ఖః మూర్ఖుడు, చోరః దొంగవాడు, మోక్షః మోక్షము, అలాగే స్నానము, పఠనం చదవటం, భక్షణం తినటం. ఇందులో ఏవి పుల్లింగాలు, ఏవి స్త్రీలింగాలు, ఏవి నపుంసకలింగాలు చెప్పండి. మొదటి మూడు పుల్లింగం.
ఓకే 4, 5, 6 నపుంసకలింగాలు. 4, 5, 6 ఓకే అండి, అర్థమైంది మీకు. అలాగే మీరు వాటిని అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మూర్ఖ శబ్దం మొత్తం 7 విభక్తులు రామ శబ్దానికి సమానంగానే చోరహ శబ్దమైన మోక్ష శబ్దం మొత్తం రామ శబ్దానికి సమానం నడుస్తాయి అన్నమాట. ఇప్పుడు రామస్య అంటాము, దాన్ని మోక్షస్య లేదా చోరస్య లేదా మూర్ఖస్య షష్ఠి విభక్తిలో. చతుర్థి విభక్తిలో మూర్ఖాయ లేదా చోరాయ లేదా మోక్షాయ, అలాగా రామశబ్దానికి సమానం. అందుకే ఒక రామశబ్దం బాగా పట్టేసామంటే మిగతావన్నీ సహజంగా మీకు వచ్చేస్తాయన్నమాట. అది బాగా మీకు బైహాడి కావాలి, అది బాగా నేర్చుకోండి. ఇప్పుడు స్నానం, పఠనం, భక్షణం ఇవన్నీ గృహ శబ్దానికి సమానంగా ఉన్నాయి. గృహ శబ్దానికి సమానం. గృహం గృహే గృహాని, గృహం గృహే గృహాని, అలాగా మనం తీసుకోవాలండి. ఓకేనా? అస్తు. నెక్స్ట్ ధాతవః. ధాతు రాసుకోండి. ధాతవః. కృదు ధాతు క్రోధించడం. కృదు ధాతుకి క్రోధించడం. క్రోధించడం. కృదు ధాతుకి క్రోధించడం. నెక్స్ట్ కుప్పు ధాతుకి కోపగించుకోవడం. కుప్పు ధాతుకి కోపగించుకోవడం. కుప్పు ధాతుకి కోపగించుకోవడం. నెక్స్ట్ అండి ద్రుహు ధాతుకి ద్రోహం చేయడం. ద్రుహు ధాతుకి ద్రోహం చేయడం. ద్రుహు ధాతుకి ద్రోహం చేయడం. నెక్స్ట్ ఈర్ష్య ధాతు ఈర్షించడం. ఈర్ష్య ధాతుకి ఈర్షించడం. మహోదయ వీటికి రూపాలు మహోదయ. రూపాలు కింద వస్తాయండి, పర్వాలేదు. అసూయ ధాతుకి అసూయ పడటం. అసూయ ధాతుకి అసూయ పడటం. నెక్స్ట్ నివేది ధాతుకి నివేదించడం. ఇవి ధాతులండి. నివేది ధాతు నివేదించడం. నెక్స్ట్ ఉపదిష్ ధాతుకి ఉపదేశించడం. ఉపదేశించడం. నెక్స్ట్ క్రంద ధాతుకి ఏడవటం. క్రంద ధాతుకి ఏడవటం. క్రంద ధాతుకి ఏడవటం. ఇవి ధాతులండి. ఓకేనా? వీటి యొక్క రూపాయల కింద మనం వ్యాకరణలు చెప్పుకుందాం. నెక్స్ట్ రాసుకుని అవ్యయ పదాన్ని. గాలో అవ్యయ పదాన్ని. అవ్యయ పదాన్ని అంటే అవ్యయ పదాలు ఇక్కడ 2 ఇచ్చారు. అర్థం అంటే కోసం లేదా కొరకు, ఏదైనా తీసుకోవచ్చు. అర్థం అంటే కొరకు లేదా కోసం. కృతే. కృతే అని కూడా కొరకు లేదా కోసం 2 వస్తుంది. చతుర్థి యొక్క అర్థంలో ఇలా వస్తుంది అనమాట. అర్థం శబ్దాన్ని ఉపయోగించవచ్చు, కృతే శబ్దాన్ని కూడా ఉపయోగించు. అది ఏంటనే మనం వాక్య నిర్మాణం చూద్దాం వ్యాకరణం చెప్పుకుంటప్పుడు. ఈ 2 అవ్యయ పదాలు. నెక్స్ట్ విశేషణ శబ్దాహ. విశేషణాలు. ఇప్పుడు మనం సహా తౌ తే విశేషణంగా కాకుండా ఇంకా పేరు కూడా పెట్టుకోవచ్చు అండి. పేరు కూడా పెట్టుకోవచ్చు. సుందరం ఫలం అస్తి, శోభనం వస్త్రం అస్తి. అలాగే మనం విశేషణంగా ఇటువంటి సుందరం శోభనం శబ్దం పెట్టుకోవచ్చు. రాసుకోండి. విశేషణ శబ్దాహ. విశేషణ శబ్దాలు. ఏంటి? సుందరం అంటే సుందరంగా, శోభనం అందంగా, సమీచీనం మంచిది, మంచిగా ఉంది, మధురం మధురంగా, మధురం మధురంగా, మధురం మధురంగా. ఓకేనా? ఇవి మనకు 20 శబ్దకోశాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇవి మనకు విశేషణాలుగా. వీటిని ఉపయోగించి వాక్యం ఎలా ఉంటే మనం చూద్దాం. ముందుగా సూచన ఒకటి రాసుకోండి. సూచన ఇది ఒకటి రాసుకోండి. సూచన ఒకటి రాసుకోండి. ఇది ఒక్క సూచన రాసుకోండి. సూచన ఒకటి రాసుకోండి. మూర్ఖ నుండి మోక్ష వరకు. మూర్ఖ నుండి మోక్ష వరకు అంటే మూర్ఖ శబ్దం ఉంది పైన, ఆ శబ్దం ఉండి మోక్ష అంటే 3 శబ్దాలు.
మూర్ఖ, చోర, మోక్ష, ఈ 3 శబ్దాలు. మూర్ఖ నుండి మోక్ష వరకు రామ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. రామ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. అలాగే స్నానం నుండి భక్షణం వరకు, స్నానం నుండి భక్షణం వరకు, స్నానం నుండి భక్షణం వరకు గృహధాతునకు సమానంగా రూపాలు నడుస్తాయి. గృహధాతునకు సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే, ఇవేంటి ధాతులు అంటావా భౌతిక సమానం నడుస్తాయి. కృద్యతి, కృద్యత, కృద్యంతి, ఇవన్నీ కూడా కానీ ఎదుగు రాసుకో కింద. కృద్దు ధాతు నుంచి క్రంద ధాతు వరకు, కృద్దు నుండి క్రంద ధాతు వరకు భూధాతునకు సమానంగా రూపాలు నడుస్తాయి. ఇది కింద రాయలేదు, మీరు రాసుకోండి, ఇక్కడ రాయలేదు. కృద్దు ధాతు నుండి క్రంద ధాతు వరకు భూధాతునకు సమానంగా రూపాలు నడుస్తాయి. ఒక్క నిమిషం, ఇక్కడ స్నానం నుండి భక్షణం వరకు గురువు గారు మళ్ళీ చెప్పండి కొంచెం. ఏం రాస్తున్నారండి? ఏం చెప్పారు? అదే ఇప్పుడు సూచన అండి, సూచన. కృద్దు ధాతువు నుండి క్రంద ధాతువు వరకు భూధాతువునకు సమానంగా రూపాలు నడుస్తాయి. కృద్దు ధాతువు నుండి, పైన ధాతుల్లో మొట్టమొదటి శబ్దం అండి. కృద్దు ధాతువు నుండి క్రంద ధాతు వరకు భూధాతునకు సమానంగా, అంటే భవతివత్, భూధాతునకు సమానంగా రూపాలు నడుస్తాయి. దాని పైన స్నానం నుండి భక్షణం వరకు స్నానం నుండి భక్షణం వరకు, ఇక్కడ ఒక తప్పు మిస్టేక్ వచ్చింది చూడండి. స్నానం నుండి భక్షణం వరకు గృహధాతునకు సమానంగా అని చెప్పి, గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ధాతునకు మిస్టేక్ పడింది, అది లలిత మార్చండి. అది గృహధాతున కాదు, గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకేనా? గృహ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి. ఓకే, పైది మూర్ఖ నుండి మోక్షం వరకు రామ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయండి. ఓం మహోదయ జీ, ఇప్పుడు ఈ శబ్దము ధాతు వాటిని మనము ఎట్లా గుర్తుపట్టాలా? శబ్దాలంటే మనకు 7 విభక్తులు ఉంటాయి. ధాతులు ఏమంటాయి? లకాల, ప్రథమ పురుషం, మధ్యమ పురుషం, ఉత్తమ పురుషం ఉంటాయి. ఈ లట్టు, లిట్టు, లుట్టు, లోక 5 ధాతులు. శబ్దాలు అంటే 7 విభక్తులు శబ్దాలు. దానికి చాలా మహాన్ తేడా ఉంది కదా, వ్యత్యాసం. సందేహం అది కాదు మహోదయ. ఇప్పుడు మామూలుగా అన్ని శబ్దాలు ఉన్నాయనుకోండి, శబ్దాలు ధాతులు కలిసి ఉంటే అప్పుడు ఎట్లా గుర్తుపట్టడం అనేది మీకు అదే మనకు శబ్ద రూపాలు ధాతు బాగా నేర్చుకుంటే గుర్తుపట్టేస్తామండి. అవి వచ్చి ఉండాలి అన్నమాట. అంటే తెలిసిపోతుంది క్రియాపదమా, ఇది క్రియాపదం. అందుకే మనకు కొన్ని రూపాయలు మనకి ఏదో బేస్ ఉండాలన్నమాట. కొన్ని నేర్చుకోకుండా ఉండవు. ఖచ్చితంగా మనకు సమయం నేర్చుకుంటే పరస్మ పదాలు, ఆత్మపదాల రూపాలు నేర్చుకుంటాం. 10 రకాలు నేర్చుకుని 5 రకాలు నేర్చుకుంటాం. ఇది క్రియాపదము, ఇది తృతీయ విభక్తి, చతుర్థ విభక్తి, విభక్తి చూడ తెలిసిపోతుంది. ఇది విభక్తి లేదా క్రియాపదమా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అందుకే మనం ముఖ్యంగా ఈ సంస్కృతం అంటే ఏం లేదండి, శబ్ద రూపాలు, ధాతు రూపాలే. ఏదో విభక్తి ఉంటుంది, క్రియాపదం ఉంటుంది. ప్రథమ విభక్తి ఉంటుంది, ద్వితీయ విభక్తి ఉంటుంది, తృతీయ విభక్తి ఉంటుంది. 7 విభక్తులు ఒక విభక్తి 7 విభక్తులు ఏదో ఒక విభక్తిలో ఉంటుంది అన్నమాట. విభక్తులు క్రియాపదాలే, అంతకనే ఉండలే అవయ పదాల మధ్యలో ఇవే ఉంటాయి, ఇంకా మిగతా ఇవే ఉండవు. కానీ శబ్ద రూపాలు బాగా ఏ అభ్యాసంలో ఏవైతే చెప్పుకున్నా అవి చాలా ఉపయోగపడతాయి. శబ్ద రూపాలు, ధాతు రూపాలు క్రమంగా చిన్నగా చెప్పుకుంటూ వస్తున్నాం, 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి అది నేర్చుకోండి. ఓకే, అండి. లలిత ఉన్నదమ్మా, ఒకసారి నీకు సర్వనామ శబ్దాలు పెట్టి లోపల సర్వనామ శబ్దాలు స్లైడ్ లో మార్చి పెట్టు. ఇప్పుడు నాకు పంపించినవి తత్ శబ్దానికి, యత్ శబ్దానికి పుల్లింగ శబ్దాలు ఒకసారి చూడండి. ఇవి మీ గ్రూప్ లో పెడతారు. అవునండి, ధాతం ఎడ్డింగ్ పెట్టాం కదా, ధాతులండి. కృద్దు నుంచి మొదలు క్రంద వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధాతువులు అంటాం. అంటే ఇది లట్టు, లిట్టు 5 రకాలు ఉంటాయి వీటికి.
5 లకారాల్లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ సర్వశబ్దానికి పుల్లింగ రూపాలు చూడండి. సర్వ, సర్వో, సర్వే, ఇది మనం రాసుకున్నాం. అలాగే కిం శబ్దానికి పుల్లింగ రూపం కహ, కౌకే, కం, కౌకాన్, అలా రాసుకుని మీకు బాగా అర్థమవుతాయి. కేన కాభ్యాం కైహి, కస్మై కాభ్యాం కేభ్యః, కస్మాత్ కాభ్యాం కేభ్యః, కస్య కయోః కేశాం, కస్మిన్ కయోః కేషు. ఇది సర్వశబ్దానికి పుల్లింగము. ఇది కిం శబ్దానికి పుల్లింగము. నెక్స్ట్ స్లైడ్ మార్చున్నా. అలాగా మనకు తత్తు, ఎత్తు, ఏ తత్తు, కిమ్ కిమ్ అని చెప్పాడు. వాటికి 5 సర్వనామ శబ్దాలకు మనకు పుల్లింగ రూపాలు నేర్చుకోండి. ఇవి కంఠస్థం కావాలి. తత్ శబ్దానికి పుల్లింగం మంచినీళ్ళు గ్లాస్ లో పోసి తహ, తౌతే, తహ, తౌతే. చూడండి ఇక్కడ సహ తౌతే, తం తౌతాన్, తేన తాభ్యాం తైహి, తస్మై తాభ్యాం తేభ్యః, తస్మాత్ తాభ్యాం తేభ్యః, తస్మాత్ తాభ్యాం తేభ్యః, తస్య తయోః తేషాం, తస్మిన్ తయోః తేషు. ఇలాగా తత్శబ్దానికి పుల్లింగంలో. అదేవిధంగా ఏత శబ్దానికి కూడా పుల్లింగంలో ఉంది. చూడండి ఒకసారి. ఇవి గ్రూప్ లో పెడతారు కదా మహోదయ? మొన్న పెట్టారండి గ్రూప్ లో ఇవి. థ్యాంక్ యూ. ఉన్నాయి. గురుగారు ఒక చిన్న డౌట్ సార్. ఏంటండి? ఇప్పుడు ఈ కృత్ కుప్పు అనే దానికి వ్యత్యాసం ఏంటి సార్? యాక్చువల్గా క్రోధించడం, కోపగించుకోవడం. ఎందుకు ఇంత క్రుద్ధంగా క్రోధపడుతున్నావు? ఎందుకు కోపగించు? మన లోకంలో వ్యవహారం 2 రకాల వ్యవహారం ఉంది కదా. కోపగించుకోవడం అంటే తెలుసు. అదే కోపం అంటే క్రోధం 2 ఒకటే, పర్యావరణ శబ్దాల కింద అంతే. మన లోక వ్యవహారం 2 రకాల వ్యవహరిస్తున్నావా లేదా? ఇంత క్రోధం ఎందుకు నీకు? ఇంత కోపం ఎందుకు నీకు? లోకంలో 2 రకాల భాషను మాట్లాడడం, 2 రకాలుగా వ్యవహారం ఉందని చూపించడం కోసం అంతేం లేదు. పర్యాయవాచక శబ్దం కింద తీసుకోవచ్చు. అదేనండి, సమానమైన అర్థాలు. సమానమైన అర్థమే ధాతు. అట్లా మన అందుకే ప్రయోగం ఉంది కాబట్టి ధాతు కూడా ప్రయోగం ఉందా అంతేం లేదు. వ్యాకరణం చెప్పి లోకంలో ఎటువంటి ప్రయోగాలు ఉపయోగిస్తున్నాం, ఆ ప్రయోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి నేర్పిస్తున్నాయి అంతే. ఇలా వచ్చిందని చెప్పి. ఓకేనా? వ్యాకరణము మన లోకంలో వాడేటువంటి భాష ఏ రకంగా వచ్చింది, ఎలా ఉత్పన్నమైంది, దానికి మూల ధాతు ఏంటి, మూల శబ్దం ఏంటి, ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి అని నిరూపిస్తుందన్నమాట. ఓకే. అలాగే ఏతద్ శబ్దానికి ఏషః, ఏతౌ, ఏతే, ఏతం, ఏతౌ, ఏతాన్, ఏతేన, ఏతాభ్యాం, ఏతైః, ఏతస్మై, ఏతాభ్యాం, ఏతేభ్యః, ఏతస్మాత్, ఏతాభ్యాం, ఏతేభ్యః, ఏతస్య, ఏతయోః, ఏతేషాం, ఏతస్మిన్, ఏతయోః, ఏతేషు. ఇలాగా అన్నిటికీ పుల్లింగంలో తత్, ఏతత్, కిం శబ్దానికి కూడా అదేవిధంగా అన్నిటికీ పుల్లింగం రూపాయలు ఇలా రాసుకుంటే ప్రాక్టీస్ చేసుకుంటే రాయంగా మీకు బాగా అర్థం అవుతుంది. అన్నిటికి సమానంగా ఉంటుంది. తస్మై, కస్మై, ఏ తస్మై, సర్వస్మై అట్లా స్మై వస్తుందన్నమాట. అందుకే రాయడం వల్ల మీకు ఎక్కువగా త్వరగా బైహాడ్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ గా నేర్చుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకే ఏ శబ్దాలు చెప్తున్నా వాటి చూసి రాసుకుంటూ వెళ్తున్నా కూడా మీకు ఆటోమేటిక్ గా బైహాడ్ అయిపోతుంది. అవి మొత్తం కంఠస్థం అయిపోతాయి. కాబట్టి అలాగా ఏ శబ్దాలు వచ్చినా ఏది వదిలిపెట్టొద్దు. నిజంగా సంస్కృతం మీకు ఈ 30 అభ్యాసాలు అయిపోయేలోపు మీకు రావాలి, నేను అనర్గళంగా మాట్లాడగలగాలి, చెప్పగలగాలి అంటే ఖచ్చితంగా మీకు ఇది ఇక్కడ ఏ శబ్ద రూపాలు వస్తున్నాయి, ఏ ధాతు రూపాలు వస్తున్నాయి, ప్రతిదీ మీరు అక్కడ నమూనా రూపంలో ఒకటి చెప్తున్నాం, దాన్ని బేస్ చేసుకుని మిగతా ఏవైతే రాయమని చెప్తే అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఈ బుక్ అయిపోయేలోపల ఖచ్చితంగా అందరూ బాగా సంస్కృతం మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఓకే, సో ఇది విషయం అండి. ఇట్లా మీకు జస్ట్ చూపించడం ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పి మీకు వారు నాకు పంపిస్తే ఇప్పుడు మీకు పెట్టాను. అలాగే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటేనే మనం రేపు చూద్దామండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయో చెప్పండి. అది మీ గ్రూపులో పెడతాను రాసినవి అంటే ఆల్రెడీ పెట్టారు, మళ్ళీ ఒకసారి రాసుకోండి. అందరికి తెలిసినవి మీ దగ్గర పరిశిష్టంలో ఉన్నాయి, మళ్ళీ ఒకసారి గ్రూపులో పెడతారు, రాసేసుకోండి రాయని వాళ్ళు ఉంటే గిన. అస్తు. సో ఇంకేమైనా సందేహాలున్నా మళ్ళీ చూద్దామండి. మంత్రపాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ.